బ్యాటరీ బాగా సరిగ్గా రావట్లేదు. కార్యక్రమం ఏం జరుగుతుందా అది చూడండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చినారు, మాట్లాడుతూ కూర్చుంటారు, ఇక్కడ జరిగేది అర్థం కాదు, మళ్ళీ మేమేం చెప్పలేదంటారు. ఏమి ఇంకో చోటు పోయినప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందా, ప్రతిష్ట అంటే ఏంటో అని తెలిస్తే కదా. ఊరికి విగ్రహాలు పెట్టి కూర్చుంటే అక్కడ కట్టిపోదు. అక్కడ జరిగే కార్యక్రమం ఆగమ శాస్త్ర ప్రకారం దేవాలయం దగ్గరకు వచ్చినప్పుడన్నా ఒక 10 నిమిషాలు మీలో ఎవరైనా సరే ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు చాలు భగవంతుని మీద మీ మనసు చూడండి. ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి భగవంతుని అనుకోండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ ఇంటి దగ్గరికి పోతుంది, కాదు ఎక్కడికో పోతుంది. అంతేగాని భగవంతుని మీదకి పొరపాటున కూడా రాదు. కాబట్టి పూజా కార్యక్రమం అయ్యగారు మంత్రాలు చెప్పుకుంటా అంటే మనం మాట్లాడుకోకూడదు. ఏం చెప్తానరా మంత్రం విన్నా కూడా మంచిదే. భద్రం కన్నే విష్ణుయామదేవా భద్రం పశ్యేమాక్షుచత్ర. ఇదే మాటలు కానీ చూసే దృశ్యాలు కానీ మంచిగా ఉండాలా. ఏమన్నంటే కలియుగం ఉంటాం. కలియుగం అంటే ఏంటి? కలిపురుషుడు ఉండాలి. కలిపురుషుడు అహింసలో ఉంటాడు, అసత్యంలో ఉంటాడు, ఏదైనా చెడ్డ పనిలో ఉంటాడు. అంతేగాని మంచి పనిలో కలియుగం ఏం చేయలేదు. కలిపురుషుడు పంచమ్య వాసర వాసరస్తు భానువాసరేంద్రాయ శుభ నక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయ అస్యాం శుభదినో అస్య దేవదేవస్య దేవతా సార్వభౌమస్య అఖిలాండగోళ బ్రహ్మాండనాయకస్య ఆదిమధ్యాంతరహితస్య యాదయ స్వరూపస్య పరివార దేవతా సమేత ధ్వజ సహిత శిఖర కలశ సహిత శ్రీ శ్రీకాళ సమేత రామచంద్ర స్వామినః నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ యజ్ఞ కర్మణి ఆసా మూర్తేన అవయవ నిర్మాణ కాలే శిల్పాచార్య గుణ ఛేదన వేదన పుట్టన తాడన సర్వదోష నివృత్తి ద్వారా బింబ శుద్ధత్వం తత్తలు దైవకళ అధిష్టాన యోగ్యత శుద్ధత్వం నానాదుర్జన కలశే మహాస్తవనాఖ్యం కర్మ కలిష్యే. చూడండి, ఇప్పుడు మనం చెప్పిన సంకల్పం అంతా కూడా మనం ముందుగా పూజ అంటే టెంకాయ కొట్టి హారతి ఇచ్చి వెళ్ళిపోవడం కాదు. అక్కడ మనం ఏం చేస్తున్నామో ఒక సంకల్పం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాం సంకల్పము? ఆ విగ్రహాలు ఒక దైవకళ అనేది ఏర్పడదు. ఏంటి విశేషమైన స్నానం అంటే, మన యొక్క భారతదేశంలో 200 నదులు ఉన్నాయి. ఆ నదులన్నీ కూడా తెచ్చి ఇక్కడ అభిషేకం చేయాలి. అప్పుడే దానిలో పవిత్రత అనేది ఏర్పడుతుంది. ఆ 200 నదుల తీర్థాలు మనం తేగలమా? తెచ్చుకునే శక్తి లేదు. కనుక ఈ కలశాలన్నీ కూడా పెట్టి ఆ నదుల పేర్లు చెప్పి ఆవాహన చేసి దాంతో అభిషేకం చేయాలి. ఎందుకు చేయాలి అంటే శిల్పాచార్యకుట ఛేదన వేదన తాడన పాదాది స్పర్శన ఉచ్చిష్ట వస్తు సంపర్క సర్వదోష నివృత్త్యర్థం. అంటే 7 రకాల విధములైన శిల్పాచార్యకుట. శిల్పాచార్య విగ్రహాన్ని చెక్కేటప్పుడు ఆ విగ్రహాన్ని కోసింటాడు, ఉలితో చెక్కింటాడు, ఉమ్ముబడి ఉంటుంది, పాదాలు తగిలింటాయి. స్నానం చేసి చెయ్యక విగ్రహాలు వచ్చేటప్పుడు ఎన్నో ఇటువంటి దుశ్శకునాలు అంటే ఈ విధంగా అన్ని కూడా దోషాలు జరుగుతాయి. ఆ దోషాలన్నీ కూడా పోయి ఆ విగ్రహాల్లో ఒక తేజస్సు ఒక దైవకళ అనేది ఏర్పడాలంటే ఒక మహాస్తవనం అనే కార్యక్రమం చేయాలి. అది ఈ ఆగమ శాస్త్ర ప్రకారం అంతయు కూడా ఈ శాస్త్రాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే, విగ్రహాల్లో అటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోవాలంటే ఆ నదులన్నీ కూడా తెచ్చి అభిషేకం చేస్తే గాని ఆ విగ్రహాల్లో ఒక దైవకళ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆచమనీయం సమర్పయామి భోగీపదస్య కర్పూరే నాగవల్లీధరయుతం కర్పూరచుండ సందిగ్ధం తాంబూలం ప్రముఖ్యత తాంబూలం సమర్పయామి. అథ ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. వర్షే జాతస్య ఆననే జాతస్య అంబజో దుర్భ్రో దదాతి శంభానవృత్తిరాజ భవంతస్సత్యాసామిధామిద్రో ఆనందమంగళ కర్పూర నీరాజనం సమర్పయామి. నీరాజనాంతరం ముఖే ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీమద్రమారమణ గోవింద ఆంజనేయ గోవింద. ఆత్మరక్ష నమస్కారాన్ సమర్పయామి. వరప్రదాచరిష్యే ఛత్రాఛాదయామి. అగ్నిరక్షే దేవా పునీతమా జాత వేద పునీహినా ప్రత్యాయ సహాయామి. అవంతి తీర్థమావాహయామి. అయోధ్యామ తీర్థమావాహయామి. గోగన్నా తీర్థమావాహయామి. నర్మదా తీర్థమావాహయామి. సరస్వతీ తీర్థమావాహయామి. తీర్థాన్యేతాని కుంభేస్మిన్ విశుద్ధ బ్రహ్మజాసనాద విశారుఢా తీర్థమావాహయామి. సరోజాక్షీ తీర్థమావాహయామి. పద్మహస్తాదిత్తమావాహయామి. శిశుప్రభాదిత్తమావాహయామి. ఊర్మిళాదిత్తమావాహయామి. హరిదాత్తమావాహయామి. హరిజ్యేష్ఠాదిత్తమావాహయామి. గంగాదిత్తమావాహయామి. కళాదిత్తమావాహయామి. ధనశ్యామాదిత్తమావాహయామి. పద్మహస్తాది
అంబుదిత్తమారాహయామి సరస్వతీదిత్తమారాహయామి పుణ్యాదిత్తమారాహయామి పయోష్ణీదిత్తమారాహయామి గౌతమీదిత్తమారాహయామి ఊర్మిళాదిత్తమారాహయామి చంద్రభాగాదిత్తమారాహయామి సరయూదిత్తమారాహయామి గండకీదిత్తమారాహయామి జంబుకాదిత్తమారాహయామి శతదృష్టాదిత్తమారాహయామి విపాశాదిత్తమారాహయామి షణ్మదాదిత్తమారాహయామి గోదావరీదిత్తమారాహయామి మహాభట్టాదిత్తమారాహయామి ఆవర్తనీదిత్తమారాహయామి మార్జనీదిత్తమారాహయామి కావేరీదిత్తమారాహయామి కౌశికీదిత్తమారాహయామి ఖదీజాదిత్తమారాహయామి మహానదీదిత్తమారాహయామి తమారాహయామి విశ్రుతాదిత్తమారాహయామి కర్దోజాదిత్తమారాహయామి వేత్తవదీదిత్తమారాహయామి వేణికాదిత్తమారాహయామి వేణుకాదిత్తమారాహయామి కాశ్మీరీదిత్తమారాహయామి రాగిణీదిత్తమారాహయామి రాగిణీదిత్తమారాహయామి పవిత్రాదిత్తమారాహయామి కల్మాషాదిత్తమారాహయామి సంచరీదిత్తమారాహయామి వహిష్టాదిత్తమారాహయామి అపాపాదిత్తమారాహయామి సింధువత్యాదిత్తమారాహయామి అరుణీదిత్తమారాహయామి కాంద్రాదిత్తమారాహయామి ప్రసంజాదిత్తమారాహయామి పావక్నీదిత్తమారాహయామి సాగరీదిత్తమారాహయామి పినాకినీదిత్తమారాహయామి చిత్తావరీదిత్తమారాహయామి మాండవ్యాదిత్తమారాహయామి బాహుడాదిత్తమారాహయామి మధురాబాదిత్తమారాహయామి నీలగంధాదిత్తమారాహయామి గౌధాదిత్తమారాహయామి పూర్ణచంద్రాదిత్తమారాహయామి శిశుప్రభాదిత్తమారాహయామి అమరేశాదిత్తమారాహయామి ప్రభాజాదిత్తమారాహయామి ప్రభాసందిత్తమారాహయామి నమిషందిత్తమారాహయామి పుష్కరాదిత్తమారాహయామి అషాఢిదిత్తమారాహయామి నిందివారత్తదిత్తమారాహయామి భారభూతదిత్తమారాహయామి బలాకులాదిత్తమారాహయామి హరిశ్చంద్రదిత్తమారాహయామి పరంగుత్యాదిత్తమారాహయామి మధ్వకేశ్వరదిత్తమారాహయామి మధ్యమాదిత్తమారాహయామి శ్రీపర్వతాదిత్తమారాహయామి సమాఖ్యాదిత్తమారాహయామి గిరీశ్వరదిత్తమారాహయామి అధపురీదిత్తమారాహయామి ఆమ్రాజాదిత్తమారాహయామి అగేశ్వరాదిత్తమారాహయామి మహాకాలాదిత్తమారాహయామి మహాభైరవదిత్తమారాహయామి కేదారదిత్తమారాహయామి ఉద్యాదిత్తమారాహయామి మహావిషేదిత్తమారాహయామి గయాదిత్తమారాహయామి కురుక్షేత్రాదిత్తమారాహయామి కనకలాదిత్తమారాహయామి విమలాదిత్తమారాహయామి చంద్రహాదిత్తమారాహయామి మాహిందాదిత్తమారాహయామి విమాస్తకాదిత్తమారాహయామి సస్యావాదిత్తమారాహయామి ఉత్తకోడీదిత్తమారాహయామి అముక్తాదిత్తమారాహయామి మహాలయాదిత్తమారాహయామి వసుప్రయాదిత్తమారాహయామి ఉత్తకోడీదిత్తమారాహయామి అయుక్తాదిత్తమారాహయామి మహాలయాదిత్తమారాహయామి గోకర్ణాదిత్తమారాహయామి భక్తగన్నాదిత్తమారాహయామి ప్రేమాదిత్తమారాహయామి సంస్థానాదిత్తమారాహయామి అస్తమంది కోడిగాదిత్తమారాహయామి మండలేశ్వరాదిత్తమారాహయామి కారంజనాదిత్తమారాహయామి దేవదారోదిత్తమారాహయామి వరంగనాదిత్తమారాహయామి షణ్ముగన్నాదిత్తమారాహయామి స్థలేశ్వరాదిత్తమారాహయామి మదపురీదిత్తమారాహయామి వేదాంతస్థదిత్తాని మోక్షక్షేత్రాని సర్వశః తాని సర్వాణి కుంభేస్మిన్ విశంకర బ్రహ్మశాసన గణేశం నిండిపోయిన దేవాలయంలో ఈ సీతార్చన హనుమత్సనేత రామచంద్ర స్వామి ధ్వజ ప్రతిష్టా మహోత్సవాలు వైదిక దీక్షాధిధానంగా మన గ్రామంలో జరుగుతున్నాయి. భగవంతుడు భక్తులు రక్షించడానికి భారతదేశంలో 10 వాళ్ళు అవతరించాడు. అది దశావతారం, మత్స్యావతారం, పూర్ణావతారం, వరాహావతారం, పరశురామావతారం, రామావతారం, కృష్ణావతారం, కల్కి అవతారం, బౌద్ధావతారం. ఈ విధంగా 10 వాళ్ళు అవతరించారు. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా చెప్తారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సజామ్యహం. అర్జున, ఎప్పుడైతే భారతదేశంలో అధర్మం ప్రబలి ధర్మం నశిస్తుందో అప్పుడు నేను ప్రపంచంలో అవతరించి ధర్మాది అవతారంలో అన్ని అవతారంలో భగవంతుడు కొంత శక్తి వైకుంఠంలో ఆయన ధరించే శక్తిని రామానంద గ్రామం అంటూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు ఈ రామాయణాన్ని రచించింది కూడా ఒక ఆటవికుడు. ఆటవికుడు అంటే బోయవా. ఆ వాల్మీకి మొట్టమొదటి ఆయన బ్రాహ్మణే వృత్తి వల్ల అట్ట అయిపోయారు. ఆ మద్యపానం, మాంసాహారం, ఈ వ్యభిచారం, దీంతో ఆ బ్రాహ్మణత్వం ఎక్కడైందో బోయవాడైపోయాడు. మహాదుర్మార్గంగా ఉన్నాడు. అటువంటి సమయంలో నారదుడు ఈ ప్రపంచంలో మానవుడిగా పుట్టవాలంటే 84 లక్షల జీవరాశుల్లో మానవుడిగా పుట్టడం సులభం కాదు. చూడండి, మనకంటే కింద 7 లోకములు, మనకు పైన 7 చతుర్దశ లోకములు ఉన్నాయి. ఈ 14 లోకముల్లో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ సృష్టినంతా కూడా మహనీయులు 4 విభాగాలు చేశారు. జలాయుజములు, అండజములు, శ్వేతజములు, ఔద్భిజములు. జలాయుజములు అంటే మావిల నుంచి వస్తాయి. మనం కానీ పశువులు కానీ తల్లి గర్భవాసంలో ముందు మావి, ఆ మావిల నుంచి బయటికి వస్తున్నాం. అందుకే వేదం కూడా విపాదోజే చతుష్పద. మనం కూడా పశువులదే. విపాద పశువులు, చతుష్పాద పశువులు, ఇవన్నీ కూడా తల్లి మావిల నుంచి వస్తున్నాయి. తర్వాత అండజములు, గుడ్డుల నుంచి పాములు కానీ పక్షులు కానీ
ఇవన్నీ కూడా అది తర్వాత స్వేదములు మన చెమటలో నుంచి పుడుతున్నాయి, వేల లక్షల కిలోలన్నీ కూడా. ఔద్భిజములు భూమిని పగలగొట్టుకొని వృక్షములు, చెట్లు కానీ పర్వతములు కానీ ఇవన్నీ కూడా భూమిని పగలు. ఈ ప్రకారంగా 84 లక్షల జీవరాశుల హృదయంలో భగవంతుడు ఉన్నారు. ఈశ్వర సర్వభూతానాం హృదయసే అర్జున తిష్టది. దీర్ఘాది బ్రహ్మగంతం 84 లక్షల జీవరాశులు కూడా నేనున్నాను అన్నారు. ఆ ఎర్రజీవలో ఉన్నాడు, మనలో ఉన్నాడు, సింహంలో ఉన్నాడు, ఏనుగులో ఉన్నాడు. అయితే చిన్న జంతువు కనబడితే పెద్ద జంతువు దౌర్జన్యం చేస్తుంది. ఎర్రజీవ కనబడితే మనం కాలు కిందేసి నడుస్తాం, పెద్ద పని కనబడితే మనములు కాలు కిందేస్తాం. ఇది సురేఖ. ఇక్కడ ఒక సందేహం వస్తుంది, మన శరీరంలో భగవంతుడు ఉంటే ఈ అన్యాయం, దుర్మార్గం, మోసం ఎందుకు వచ్చింది? ఈనాడు ఒక ఆడమనిషి బయటికి పోయి స్వతంత్రంగా వచ్చే అవకాశం ఉందా? మరి దానికి నుంచి 10 రూపాయలు ధైర్యంగా తెచ్చుకుంటున్నావా? ఎక్కడున్నాడండి మనలో అని అంటారు. మనలో ఉన్నాడు భగవంతుడు. ఆయన మనం తెలుసుకోలేకపోతున్నాం. శ్రవణ మనన నిధిధ్యాసం. శ్రవణం అంటే మన వినే ధనుడు, మననం మనస్సుతో ఆయన పేరు, మనం తినే ఆహారం, మన సాంగత్యం, దీనివల్ల మన శరీరంలో ఉండే భగవంతుడిని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే మహనీయులుగా ఉండేవాళ్ళు సర్వాంతర్యాలుగా ఉండే భగవంతుడిని తెలుసుకోవడానికే ఇటువంటి దేవాలయ నిర్మాణం, ఈ ఆగమ శాస్త్ర పరీక్షలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. సృష్టి బ్రహ్మాండమైంది. చూడండి, దీంట్లో అనేక జంతువులు ఉన్నాయి. శబ్దాదిధి శబ్దభిరేవ పంచ తన్మత్తమాహు విషయానుబద్ధా పురంగ మాతంగ పతంగ భృంగ నీలా పంచవిరంజిత సకల జంతువులకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క చెడ్డ గుణమే. నీకు 5 చెడ్డ గుణములు ఉన్నాయి. కంటికి మంచి సౌందర్యం కావాలి, నాలుగు మంచి రుచి కావాలి, తోలుకు అభివృద్ధి కావాలి, మరి శరీరానికి మంచి స్పర్శ కావాలి. ఎప్పుడు నీవు గంటలు పడతావయ్యా? ఈ శరీరం నీటి బుగ్గ వంటిదే, ఏ నిమిషంలో ఏమైపోతుందోనే అంట. చూడండి, శబ్దం అంటే ధ్వని. ఇప్పుడు మనం అనుష్ఠానాన్ని కూర్చున్నప్పుడు జింకధర్మం వేసుకొని కూర్చుంటున్నాం. ఎందుకు కూర్చుంటున్నామండి? శంఖ జింక నాదోపాసన చేసేది. పూర్వం జింకలు పట్టేవాళ్ళు ఏం చేస్తానంటే ఒక మంచి నాద సంతాన్ని బెదిరిస్తే ఆయన చుట్టూ మీద కూర్చొని బాగా గానం చేస్తుంటాడు. ఆ మధురనాథం వింటూ ఆ జింక నిలబడిపోతున్నాడు. వెంటనే వేటగాడు వచ్చి బాణం వేసి దాన్ని కొట్టుకొని పోతున్నాడు. చూడండి, ఆ నాదం మీద ఉండే ధ్వనితో జింక తన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే మనం జింకతనం ఎందుకు వేసుకుంటున్నాం? జింక నాదోపాసన చేసి పవిత్రమైంది కాబట్టి ఆ నాద బ్రహ్మోపాసన. మహర్షులు కూడా భగవంతుని మొట్టమొదట నాదంతో తెలుసుకున్నారు, అంటే ధ్వని. తర్వాత రూపం వచ్చింది. సైంటిస్టులు కూడా మొట్టమొదటి రేడియో కనిపెట్టారు. రేడియోలో వచ్చి ధ్వని ఉంది, రూపం లేదు. టీవీలో రూపం ఉంది, నాదం. అంటే నేను సైంటిస్టులు తక్కువగా చెప్పడం కాదు, సైన్స్ ఎక్కడి నుంచో రాలా, మన హిందూ మతంలోనికే వచ్చి. అయితే ఈ విదేశ వ్యామోహం రావడంతో మన హిందూ గ్రంథాలు చదివే రోజులు లేకుండా పోతున్నాయి. కనీసం అమ్మా నాన్నని పిచ్చే రోజులు కూడా లేకుండా పోతున్నాయి. మరి మీరే చెప్తుంటారు మమ్మీ డాడీ చెడ్డ విషయాలని. మరి ఈనాడు ఎవరైనా అమ్మను అమ్మా అని పిలిచేవాడుతున్నారా? లలితా సహస్రనామంలో శ్రీమాత శ్రీమహా ఆ గుంతలో ఉండే ఏరుగు చూసి, అయ్యో మా కులస్తుడు ఇక్కడ బాధపడుతున్నాడే, వీడికి సహాయం చేయాలని ఆ పైన ఉండే ఏరుగా కింద ఉండే ఏరుకు తొండాన్ని పంపిస్తుంది. చూడండి, ఇది బ్రహ్మాండమైన అగాధంలో ఉంటుంది. ఆ పైన ఉండే ఏరుగా తొండాన్ని పంపిస్తే ఇది ఆ కొండ పట్టుకొని వేలబడుతుంది. ఇంతలో బరువులు బయటికి తీయడం సాధ్యంగా అవుతుందా? కాకపోదు ఆ బరువుకు ఆ పైన ఉండే ఏరు కూడా వచ్చి గింతలు పెడుతున్నా. అంటే పరిశజ్ఞానం మీద ఉండే వ్యామోహంతో అంతలో బ్రహ్మాండమైన ఏరుగా తన జీవితాన్ని పోగొట్టుకుంటున్నా. సింహానికి ఏరుకు వైరం. మృగేంద్ర పంచాస్య. సింహానికి ఎలక్షన్లో ఓట్లేయాల్సిన పనే లేదు. జంతువులకంతా సింహమే అధికారి. ఏ ఎలక్షన్లో అని ఎప్పుడైనా సింహమే. మరి సింహం చిన్న జంతువు, ఏనుగు బ్రహ్మాండమైన జంతువు. మరి దానికి బలం ఎక్కువ వచ్చింది. అంటే సింహం వివాహమైన తర్వాత భార్యతో సంసారం చేసి ఒక బిడ్డ కలిగింది అంటే భార్యాభర్తలకు సంబంధం లేదు. ఆ బ్రహ్మచర్య బలం ఏరు గట్టిగా అనేక సంతానాన్ని కలిగి ఎప్పుడు పడతావు? భగవంతుని ధ్యానం చేసి ఆయన విషయాన్ని గుజరాత్ में जनागढ़ के 80 किलोमीटर के दूर पर सरस्वती हिरण्य इलाको और कपिललिंग को समस्थान में द्वादश ज्योतिर्लिंग प्रथम स्थान सोमनाथ का मंदिर है. భారతదేశంలో
పశ్చిమ వాయువ్య భాగంలో గుజరాత్లో జనాగఢకి 80 కిలోమీటర్ల దూరంలో 3 నదులు సరస్వతి, హిరణ్య, ఇరాన్కు అనే 3 నదులు కలుస్తాయి. ఆ సంగమ స్థానంలో జ్యోతిర్లింగంలో ప్రధానమైనటువంటి సోమనాథ స్వామి దేవాలయం అక్కడ ఆవిర్భవించింది. 10,000 గ్రామ్ మాన్యమే హోనే వాళ్ళే చూడండి, 10,000 గ్రాములు ఇనాములు ఇచ్చారట. ఎటువంటి దాని దొంగలు ఉన్నాయో చూడండి. ఈనాడు మన దేశంలో గంటలు దక్కించుకోలేని స్థితి ఉంది. ఒక గంట కట్టే మళ్ళీ ఏ చౌపతిపతి పూర్తి ఉంచా 155 అడుగుల ఎత్తు శిఖరం ఉంటే ఎన్ని మరి ఇళ్ళ మీద పడుతుందో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి భ్రాంతి పడకండి. శ్రీశైలే శిఖరం పునర్జన్మ నదించదే అంటారు. శ్రీశైలానికి పోయినప్పుడు ఆ శిఖరాన్ని చూసి నమస్కారం చేసినట్టుంటే జన్మరాహిత్యం. అటువంటిది శిఖరం. శ్రీశైలే మల్లికార్జునం ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం చాలా పవిత్రమైంది. అక్కడ ఉండే ఈశ్వరుని మల్లికార్జున స్వామి. ఉజ్జయిన్యాం మహాకాళం మధ్యప్రదేశ్ రాజధాని ఉజ్జయిన్. అక్కడ ఉండే జగదీశ్వరుని మహాకాళేశ్వరుడు అంటారు. ప్రజ్వల్యాం వైద్యనాథంచ బీహార్ స్టేట్లో ప్రజ్వల్ అనే శివక్షేత్రం ఉంది. అక్కడ ఉండే ఈశ్వరుని వైద్యనాథేశ్వరుడు. ఈ మాట చెప్పినప్పుడు స్వామి ఈశ్వరుడు వైద్యం చేశాడా? ఈ అయ్యగారిని సంస్కృతంలో రాసినాడంటారు. సంస్కృతము అయ్యగారి నాయన గట్టు కాదు, అందరి గట్టు. ఒకప్పుడు సంస్కృతం అంతర్జాతీయమైన భాష, మనం అందరం మాట్లాడే వాళ్ళమే. ఈ తెలుగు ఎక్కడి నుంచి వచ్చిందండి? సంస్కృతంలో నుంచే. దేవాలయం సంస్కృతం, దేవాలయము అంటే తెలుగు. వస్త్రం, ఆహారం, మార్గం, భోజనం, దైవం, ఈ శబ్దములన్నీ కూడా సంస్కృతం నుంచే వచ్చాయి. ఇప్పటికి కూడా బెంగళూరులో మీ బంధువులుంటే బెంగళూరుకి 60 మైళ్ళ దూరంలో వేదగిరి ఉంది. ఈ పిల్లలు విచారించండి, ఆ ఊళ్ళో ఇప్పటికీ సంస్కృతం మాట్లాడతారు. ఈ మాట చెందిన నమ్ముతారా? నమ్మరు. ఎప్పుడు ఉన్నారని. మరి కైలాసంలో స్కానింగ్ ఉందా, ఎక్స్రే ఉందా? ఎట్లా చెప్పింది తల్లి? మీరేమనుకోవద్దు. ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే దంపతులు కలిసిన తర్వాత ఆ తల్లి గర్భవాసంలో ఒట్టి మాంసపు ముద్ద ఉంటుంది, దానికి పిండ చలనం ఉండదు. ఆ తల్లి తీసుకునే గాలి గుండా ఆక్సిజన్ అనండి, జీవుడు అనండి, ప్రాణవాయువు అనండి, ఆ తల్లి తీసుకునే గాలిలో నుంచి పై ఆ గర్భవాసంలో ఉండే ఆ మాంసపు ముద్దలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన వెంటనే పిండం కదులుతుంది. కదిలిన వెంటనే ఆ బిడ్డ మగబిడ్డ అయితే తల్లి కుడివైపు పాల్పడతాయి, ఆడబిడ్డ అయితే ఎడవైపు పడతాయి. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? ఆ తల్లికి తెలుస్తుంది. అందుకే వేదం ఏం చెప్పింది? మాతృదేవో భవ, తల్లికి నమస్కారం. తల్లి, తండ్రి, గురువు, దైవం. సైన్స్ అంటే ఎక్కడి నుంచో రాదా? మన దేశంలో ఉంది. నేను సైంటిస్టులు తక్కువగా ఎప్పుడు చెప్పను అని, కానీ ఇదంతా కూడా ఇక్కడనే ఉంది. ఇది నిజమా అబద్ధమా మీ అందరికీ తెలుసు. బిడ్డకు ఇక్కడ గుంత ఉంటుంది. ఏమిటి ఆ గుంత? జీవుడు ప్రవేశించిన దారం. పుట్టిన వెంటనే పెద్దవాళ్ళు పోయి అమ్మా ఆముదం పెట్టమని పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఇది మీ అందరికీ తెలుసు. కాబట్టి వైద్యనాథేశ్వరుడు అనే పేరు అందుకని వచ్చింది. నాగిన్యాం భీమశంకరం నాగేశం దారుగామని గుజరాత్లో ఉండే ఈశ్వరుని నాగేశ్వరుడు అంటారు. వారణాశాంత విశ్వేశం, వారణాసి కాశీలో ఉండే జగదీశ్వరుని విశ్వేశ్వరుడు అంటారు. కాశీని పిలిచి 2 మాటలు చెప్పి వెళ్ళిపోదాం. మన రాయలసీమ ఒక సామెత ఉంది, కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటి. ఆరాధనలో మన వాళ్ళు నడిచిపోయేవారు. చూడండి, ఇక్కడి నుంచి బయలుదేరి గ్రామేక రాత్రం దినమేక వృత్తం, సాయంకాలం ఇక్కడ పొదుగు ఉంటారు పడుకోను, ఒక పూట ఆహారం తింటున్నాను. మన నాయన గారంతా కాశీకి నడిచిపోయి వచ్చారు. మనం 10 బంధాలకు పోవాలంటే ఆటను ఆహారం కాదు. ఎందుకు? మనం తినే ఆహారం, మన నాయనగారు తినే ఆహారం ఎరువుతో పట్టింది. మనం తినే ఆహారం యూరియా హాస్పిటల్. ఈనాడు పండ్లకు కూడా ఇంజక్షన్ వేసి తయారు చేస్తున్నారు. సైన్స్ చెడ్డది కాదు, దీనివల్ల ఎటువంటి అనర్థాలు వస్తున్నాయో మీరు అర్థం చేసుకోండి. చూడండి, ఆ కాశీ 10 లక్షల జనాభా ఉండే సిటీ గంగా ప్రవాహంలో కలుస్తుంది. అంతేకాకుండా కాశాంతి మరణాన్ని ముక్తి. కాశీకి 10 మైళ్ళలో కలిసిపోయినా హరిశ్చంద్ర ఘట్టం, మణికండికా ఘట్టంలో శవాలు మాలిన్యం, 1,00,000 జనాభా రోజు యాత్రికులు వచ్చేవారు పోయేవారు. ఈ మాలిన్యం, ఈ శవాలు ఇవన్నీ గంగా ప్రవాహంలో. కాశీలో తులసీదాసు నుంచి 2 మాటలు చెప్తారు. ఈనాడు భారతదేశంలో 200 రామాయణాలు ఉన్నాయి. మా బంధువుల దగ్గర మనం చదువుకునేటప్పుడు మొదల రామాయణం ఉంది.
ఇప్పుడు ఆ మొదలమైన ఉందో లేదో మనకు తెలియదు. చూడండి, వాళ్ళ నాయన కుండలు చేసుకునేవారు. కుమ్మరి వాళ్ళండి గోపవరం మధ్య దగ్గర గోపవరం 200 సంవత్సరం ఉన్నారు. ఆయన కుండలు చేసుకుంటూ రామారామ అనుకుంటే ఈ పసిబిడ్డ రామనామ ప్రభావంతో ఆ విదుషీమని 5000 మధ్యంతో మొదలు రామాయణం వచ్చింది. ఇప్పుడైతే టీవీ చూస్తూ కుండలు చేసుకునేవారు. ఆ రోజుల్లో టీవీ లేవు కదండి. చూడండి, రామనామ ప్రభావంతో ఆ పసిబిడ్డ అది 5000 మధ్యంతో కృష్ణదేవరాయలు ఉదయగిరి దుర్గాన్ని జీవించాదాన్ని వెళుతున్నారు. ఎవరో మీకోటి వాటిండి, అయ్యా వాళ్ళ అమ్మాయి రామాయణం రచించిందంటే చాలా సంతోషించి అమ్మాయిని రమ్మనయ్యా, ఏదైనా 10 రూపాయలు సహాయం చేస్తామన్నారు. ఈ మహానుభావుడు పోయి చెప్పారు, అమ్మా కృష్ణదేవరాయలు మహాదానపరుడు, నీ వస్తే నీ పుస్తకానికి ఏదైనా సహాయం చేస్తాడు, అమ్మాయి పోదామంటే ఆ పసిబిడ్డ ఏం చెప్పింది, సాక్షాత్ శివం నారాయణమూర్తి నా దగ్గర ఉంటే 10 రూపాయలు కష్టపడి నేను ఆయన దగ్గరికి వస్తానా, ఓ వచ్చేది లేదు అమ్మాయి, మనం అనగలమా నాయన, ఆ త్యాగం మనకు వస్తుంది. అప్పుడు ఈ విషయం మళ్ళీ మీరు చెప్పారు, అయ్యా ఆ పాప రాదట, సాక్షాత్ నారాయణ నా దగ్గర రామచంద్రుడు ఉంటే 10 రూపాయలు నేను ఆశపడి రానండి. అప్పుడు కృష్ణ గుర్రాన్ని దిగి అక్కడ పోయి ఆ అమ్మవారికి సన్మానం చేసి ఈనాడు ఇచ్చారు. రామనామ ప్రభావం అంటే అట్లాంటిది. కాశీలో తులసీదాసు గురించి చెప్తూ ఈ విషయం చెప్పారు. తులసీదాసు మహా గొప్ప పండితుడు. మహనీయుల చరిత్రలు ఆశ్చర్యంగా ఉంటాయి. అమ్మా నేను చెప్పడంలో ఆడవాళ్ళకి ఏదైనా బాధాకరంగా ఉంటే మీరందరూ మాతృదేవతలు బిడ్డలు సోదరులు అని చెప్తారు. అట్లాగే 1 గంటకు పంపించారు. 3 గంటలు అయ్యేటప్పటికీ భార్యను చూడండి ఉండలేకుండా అయిపోయినా ఆ తల్లి చిన్నగా ఆ గంగా ప్రవాహం దాటిపోయింది. ఆమె బయలుదేరింది. చోడీపాతమైన వర్షం, ఉరుములు మెరుపులు, గాలి సాధ్యం కాదా. గంగ ఈగ సంస్కారం మారుతున్నారు. తులసీదాస్ చూశారు, పరమేశ్వర ఏమైనా సరే ఇంకా భార్యను చూడలేనప్పటికీ గంగ ఈ ఒడ్డు సంస్కారం మారుతున్నారు. చూసినారు, ఏమైనా సరే భార్యను చూడాలంటే గంగలో దూకి కొట్టుకొని పోయినాడు. పోయి 10 గంటల రాత్రి అక్కగారి ఇంటికి వెళ్ళినాడు. ఆ అమ్మని అప్పుడే వచ్చింది. చిన్న ఇల్లు, ఆ రోజుల్లో గ్యాస్ ఫ్రీ ఎక్కడున్నా ఇంటి ఏదో గంజో కాఫీ తాగి పడుకొని ఉన్నారు. ఈ మహానుభావుడు పై వాకిలు తెచ్చినారు. ఆ ఉరుములు మెరుపులు వినపల్లా సాధ్యం కాదని నిద్రపై తెచ్చినారు. ఎందుకు గవాక్షి నుంచి దిగుతారు. దురదృష్టం సార్లు ఎక్కడి నుంచి బ్రహ్మాండమైన పాము వచ్చి ఆ దాన్ని పాటు విధించి ఆ పయ్యకు వేలాడుతున్నారు. ఇంటికి పోదామా పట్టాలని పైకి పోదామా వర్షం. ఆ సమయంలో ఈ మహానుభావుడు చిన్నగా నిద్దెక్కి గవాక్షి నుంచి దిగుతున్నారు. పాము కనపడింది. బ్రహ్మాండమైన చేతాలు ఇచ్చావయ్యా. పూలంతో చీల్చి శరీరం విషమైంది. రక్తం కారుతున్నాయి. వారికి తెలియదు. అట్లాగే దిగి ఆ లోపలికి పోయి ఏ కోణంలో పడుకొని ఉన్నదో ఆ భార్య చెప్తూ అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ మహాదేవిని ఎందుకు వ్యామోహం అని చెప్పి ఆ భర్తడు లేదు అంటే मेरे साहब मानसिक जितनी तुम्हारी आसक्ति है उससे आदमी बर्बाद नहीं होती तो तुम्हारा बड़ा पार हो गया होता. ये निशब्द ఏమీ పొందాలని ఇక్కడికి బాధ్యత కలిగింది. నాకు అర్థం కలిగిన ఈ ప్రపంచం ఉంటుంది. నాలో ఉండే వ్యామోహం ఆ భగవంతుని మీద ఉంటే ఈ జన్మ ధరించుకోవు కదా అనేటప్పటికీ తులసీదాస్ చుట్టూ వెళ్ళి భార్య కాళ్ళ మీద పడి నమస్కారం చేసి కాశీకి వచ్చి రామచంద్ర మానస్ అనే బ్రహ్మాండమైన హిందీ కింద గోదావరి గంటకి 2 నిమిషాలు తప్ప ఈనాడు మనకు గోదావరి బ్రహ్మాండమైన చిక్కు సంవత్సరం ఉంది. తెలంగాణ సంవత్సరం మరి భద్రాచల రామచంద్ర ఏం చేస్తాడో ఆ రామచంద్ర చెప్పండి. ప్రతినిధికి ఒక చరిత్ర ఉంది. మహర్షులు 12 సంవత్సరం తపోబలాన్ని ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా అన్నదానం ఇట్లాగే హరికథలు పురాణాలు భజనలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇట్లా జరుగుతుంటే చూడండి, ఎప్పుడూ కూడా ఒక మంచి పని జరుగుతుంటే కొంతమంది కడుపులో ఆవాళ్ళలాగినట్టుంటుంది. వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళు చూసి ఉంటారు. కడుపులో ఆవాళ్ళలాగినట్టు పైగా ఈ చేసే పని నాశనం ఎప్పుడు పోతుందా అది మనస్సులో అనుకుంటుంటా. ఎక్కడికి సాధ్యం కాకపోతే ట్రాన్స్ఫార్మర్ దగ్గర తీసుకున్న దిగుస్తారు కొన్ని నాశనం. అటువంటి మహానుభావులు సృష్టిలో మొదటి నుంచి ఉన్నారు, ఇప్పుడే కాదు. ఇంకా యజ్ఞం జరుగుతుంటే గౌతమ మహర్షి తన తపస్సు దారపోసి బ్రహ్మాండమైన యజ్ఞం చేస్తున్నారు. అన్నీ జరుగుతున్నాయి, బ్రహ్మాండం అన్నదానం. అటువంటి సమయంలో కొంతమంది నేను చెప్పినే ఆ మహనీయులు ఏం చేశారు, తపోబలంతో ఒక ఆవును తయారు చేస్తున్నారు మంత్రశక్తితో. అది నిజమైన ఆవు కాదు, మంత్రశక్తితో వచ్చింది.
వచ్చి ఆ కూర్చున్న వాళ్ళని చేసేటప్పటికి ఆయన కర్రతో కూడా కొట్టాలా పోదన్నారు. ఆ వాక్కు వజ్రని కాలైతే బూడిద పెట్టి మహర్షులు ఎక్కువ వాక్కులు ఉంటాయి. ఎప్పుడు బూడిద పడిపోయిందో ఈ కమిటీ లేచింది. ఏ కమిటీ? అవమానం లేచేటప్పటికీ గౌతముడు బాధపడ్డాడు. పరమేశ్వరా, మరి 10 సంవత్సరాలు వర్షం లేక బ్రహ్మశక్తి నాశనం అయిపోతుంటే నా తపస్సు దారపోసి ఈ యజ్ఞం చేయడమేమి, ఈ ఆవు రావడమేమి, ఇది ఎందుకు సరిపోయింది అని కూర్చునేటప్పటికీ ఆకాశవాణి చెప్పింది, అయ్యా ఇది నీరు సొంతం కాదు, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఒక దుర్మార్గుడు నాశనం అయిపోవాలంటే ఒక మంచి పని చెడిపోవాలి. ఒక మంచి పని చెడిపోతే కానీ వాడు నాశనం అయిపోవాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నీ తప్పు కాదు, నీకేం భయం లేదు, నీ యజ్ఞం నెరవేరుతుంది అని చెప్పి ఆకాశంలో నుంచి వర్షం కురిపించింది. చనిపోయిన గో బ్రతికింది. గో గదా తీసి గోదా వరం బాహుదా అని రాజంపేట నందలూరు మధ్యలో చెయ్యాలని ఇప్పుడు దానికి సంస్థ కావలి వాళ్ళు ఎక్కడో ఉన్నారు. మానవుని గుమ్మడి దోసకాయ కనబడ్డాయి. ఒక కాయ కోసుకొని తింటూ వస్తున్నారు. అన్నయ్య చూసినారు, ఆయన బ్రాహ్మణ జన్మతి దొంగతనం చేశారే, మరి వాళ్ళు ఏమన్నా అడిగినారా అన్నారు. లేదన్నయ్యా, ఆఖరికి ముక్కోదాకా తిన్నానన్నారు. అది తప్పు నాయన, ఇప్పటికైనా ఏదో చెడ్డపని చేశావు, పోయి ఆ చుట్టు కింద కూర్చొని వాడిని అడిగి రామన్నాను. ఆ కావాలి వాడు చూస్తున్నాడు. బ్రాహ్మణులు సొంత తిన్నాను, నాకు శిక్ష ఇవ్వమన్నాడు. వాడు ఏం చెప్పాడు, నాయన మా రాజుగారు మహాపుణ్యాత్తులయ్యా, సాధువులకు సంతోషులకు దానం చేయాలి, పోయి ఏం సాధించి వచ్చినామంటే ఈ తోటలో దోసకాయ కోసుకొని తిన్నామండి, శిక్ష ఇవ్వండి అన్నారు. అప్పుడు ఆయన అన్నారు, పోసాని సాధువులు సత్పురుషులు తింటామనుకో తప్పులేదన్నారు. అప్పుడు ఒప్పుకోలే, అయ్యా ఇదిగా నువ్వు దేశాన్ని మంచి వర్గంలో నడపవాలి, ఎవరైనా వచ్చి అడిగితే అన్నం కాదయా అనేటప్పటికీ ఆయన ఆశ్చర్యమై, స్వామి మరి ఈ భగత్వానికి ఏమి శిక్ష ఇవ్వాలో మీరే చెప్పండి అన్నారు. అప్పుడు ఆయన చూశారు, అయ్యా మన హిందూ ధర్మం ఎట్లా ఉందంటే ఏ అవయవం తప్పు చేస్తున్నా రక్త ప్రవాహం అయిపోయింది. అప్పుడు ఈ సాధు పరమేశ్వర, ఈ దొంగతనం చేయడమే, ఈ చేతులు పోవడమే, ఇంకా నా బ్రతికేందుకు భగవంతుడికి నమస్కారం చేయడానికి లేదు, భోజనం చేయడానికి లేదు, అన్నం తినడానికి లేదు, దాన ధర్మానికి లేదు, ఇంకా నేను ఎందుకు బ్రతకడం అని పశ్చాత్తాపడ్డాను. అప్పుడు ఆ పెద్ద సాధువు చూసి, నాయన తప్పు చేశావు, చేసిన తప్పుకు పశ్చాత్తాపడ్డావు, ఇంకా నీకు దోషం లేదని చెప్పి సూర్యుడికి నమస్కారం చేయమన్నాడు. ఎక్కడున్నా చేతులు. ఎప్పుడైతే అన్నగారు ఆశీర్వదించారో చేతులు వచ్చాయి, సూర్యుడికి నమస్కారం చేశారు. అందుకని బాహుదా తీసి బాహుదా, బాహుదా అంటే చెయ్యేరు. ఈ ప్రకారం నదులకు బ్రహ్మాండమైన చరిత్ర. బాహుదా చిత్తమావాహయామి, గండకీ చిత్తమావాహయామి. మహాశివరా, గండకీ చరిత్ర మహిళా మతంలో ఎదుట సభా రంగస్థలంలో చెప్పవలసిందిగా. నేపాల్ రాజధాని ఖాట్మండు దగ్గర గండకీ నది ఉంది. మీరు ఎప్పుడైనా మీ పిల్లలు ఉద్యోగాలు రీత్యా కానీ తీర్థయాత్రలు పోయినప్పుడు కానీ చూడవచ్చు. 2 మైళ్ళ దూరం బ్రహ్మాండమైన నది. ఆ నదిలో సాలగ్రామంలో బంగారం ఉంది. ఎట్లా వచ్చింది ఇది ఈ ఒక్కటి చెప్పి కుంకుమార్చ ప్రారంభం చేస్తారు. చూడండి, మన హిందూ మతం సముద్రం ఉంటుంది. అన్ని మతంలో వారికి ఒకే ఒక దైవం. మన హిందూ మతంలోనే ఇంతమంది దైవాలు ఉన్నారా అనే సందేహం వస్తుంది. దైవం ఒకటే, అనేక రూపములు, అనేక నామం. ఇప్పుడు బంగారం ఉంది, ఈ తల్లిలు అందరూ ఒకే రకంగా ధరించారా? కౌశికుడు ఒక బ్రాహ్మణుడు ఉండేవారు. వాళ్ళ చిన్నతనంలో వాళ్ళ తల్లిదండ్రులకు వయసు అయిన తర్వాత పుట్టారు. వారికి ఒడుగు చేసి యజ్ఞోపేతం చేసి గాయత్రి ఉపదేశం చేసి 15 సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మ నాన్న ముసలివారు ఆయన హిమాచలాలకు పోయి భగవంతుని గురించి తపస్సు చేస్తానన్నారు. అప్పుడు అమ్మ చెప్పింది, ఆయన నేను ముసలివాళ్ళు మాకెవరూ లేరు, వయసు అయిన తర్వాత పుట్టాం, ఏదో మా కుక్కలో నీళ్లు పోసి మమ్మల్ని కళ్ళు తెచ్చుకోమని చెప్పింది. ఇది మంచివాడు తినవాళ్ళ పిల్లల బావమ్మా, నీకు సేవ చేస్తుంటే నేను భగవంతుని ఎలా ఉందో చూడండి. తల్లి తండ్రి గురువు దైవమని ఉంటే అమ్మా నాన్నను వదిలిపెట్టి నేను హిమాలయాలు ఉంటానండి. ఇంకేం చేస్తానండి? పోయాను. అమ్మ నాన్నను వదిలిపెట్టి వాళ్ళ ఎదుట వాళ్ళు పడుతున్నారు, పోయి తపస్సు చేశాను. భగవంతుడు ప్రత్యక్షంగా నీకే. అందుకే ఎప్పుడు కూడా భగవంతుని వరాలు అడిగేటప్పుడు స్వామి నీ దయ కావాలన్నారు. ఆ మంచి బుద్ధి రాకపోతే ఈ ఐశ్వర్యం కానీ సౌందర్యం కానీ ధనం కానీ ఏటిపాలి. భగవంతుడు ఏం కావాలంటే నేను ఏమనుకుంటే కావాలన్నారు. ఇచ్చిన బొమ్మన్నారు. నీ తల ఏంటంటే ఎట్లా అవుతుంది? ఆ వరం తీసుకొని వాడు వస్తున్నారు. పూర్వమంతా ప్రతి గ్రామానికి ఊరికి వీళ్ళు ఒక అరుగు, ఒక చెట్టు ఉంటుంది. అక్కడ సాధు సన్యాసి వస్తే అక్కడ కూర్చొని
మధ్యాహ్నం నుంచి ఊరిలోకి వచ్చి దర్శనం చేసుకొని పోయేవాడు. అట్లాగే ఈ కౌశికుడు ఒక ఊరికి వస్తున్నాడు. మధ్యలో చుట్టూ అరుగు కనబడింది. మధ్యాహ్నం అయితే లోపలికి పోదామని అక్కడ కూర్చున్నాను. సామాన్యంగా చుట్ల మీద కాకులు ఉంటాయి. మనుషులు కనబడితే మల విసర్జన అట్లంటే పోదు, ఆహా కాళ్ళు గుడిపోవాలా అన్నారు. అనేటప్పటికీ ఆ తపోబలం ఉన్నంత వరకు వాడిని ఎవరేం చేయలేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడన్నా పోతే 2 ప్రశ్నలు, స్వామి నేను ఎప్పుడు దేవుడు తలకాయ పగలగొట్టుకుంటుంటాము, కానీ మేము బంగారు పెట్టుకుంటే మట్టి అయిపోతుంది. మా పక్క ఇంటి వాడు దేవుడికి నమస్కారం చేయడు, మంచి పని చేయడు, దానం చేయడు, వాడు మట్టి పట్టుకుంటే బంగారు అవుతుందా ఏమి? ఈ ప్రశ్న ఇస్తాను. ఆ మట్టి పట్టుకుంటే బంగారు అయ్యేవాడు పూర్వజంలో దండిగా చేసి వచ్చినాడు. వానికి ఆ పవర్ ఉన్నంత వరకు వాడిని ఎవడు చేయలేదు. ఏలేదండి, మైదుకూరులో మీకు బ్యాంకులో అకౌంట్ ఉంటుంది, పోతుంటే పెద్దసారి పోదామంటే మీతో కూడా నేను వస్తాను. పోయిన వాటిని నేనే దగ్గర పాస్బుక్ ఇస్తాను, నీకు అకౌంట్ డబ్బు ఇస్తాను, నేను మీ ఎంత కూడా ఇస్తాను, నాకు నయా పైసలు కూడా ఏం కారణం, నాకు పేరే పడవని లేకపోతే ఎట్లా ఇస్తాడు. అట్లాగే ఈ జన్మలో దానధర్మం చేస్తే, అందుకని వాడు ఇప్పుడు కాలిపోవాలని అనుకున్నాడో అంటే ఆ పౌరు కాలి మధ్యాహ్నం ఊర్లోకి వచ్చాడు. ఆ ఊర్లో ఒకే కుటుంబం, ఆ భర్తకు కాళ్ళు లేవు, చెవులు. ఆ మహాదేవుడు విచ్ఛాదనం చేసి బియ్యం తెచ్చి అన్నం వండి భగవంతునికి నివేదన పెట్టి భోంచేస్తున్నారు. ఇది మన సాంప్రదాయం. మన రాయలసీమలో కానీ భారతదేశంలో కానీ మనం పొలానికి పోయి వస్తే దేవుడికి నమస్కారం చేసి భగవంతుని మన మనస్సు ఆహారం మీద ఆధారపడింది. తెల్లవారుజామున లేచి పిల్లలే లేదు, 10 గంటల వరకు నిద్రపోతాం, చూస్తుంటాం టీవీ. తెల్లవారి 8 గంటల వరకు నిద్రపోతున్నాం. సూర్యాస్తమయంలో భారతీయుడు ఎప్పుడూ నిద్రపోవచ్చు. అవన్నీ పెద్ద గంటలు లేదు, అవి చెప్పి పిల్లలు యుద్ధానికి వస్తారు. ఇప్పుడు మనకెందుకు లేదు. సరే, ఈ ప్రకారంగా ఆ మాటని అన్నం కలిపి భర్తకు నోట్లో పెడుతున్నారు, ఆయన కాళ్ళలో పెడుతున్నారు. మన సాంప్రదాయంలో భోజనానికి కూర్చున్నామంటే మనుషులు కూర్చున్నాయి, కడుపు నిండా ముందెత్తాను. ఏమైనా తప్పుంది అయ్యా? అయ్యవారికి అమ్మ ఏమమ్మా నేను ఎవరైనా తెలిసినా అన్నా. భగవంతుడి గురించి తపస్సు చేసి నీకేం కావాలంటే ఆ కాకి ఏదో బల విసర్జనం చేసిందని నీ తపోబలంతో గుడ్లు ఉని దాన్ని భస్తం చేసిన ముండవ పేరు నాకు తెలుసండి. ఇవకి ఎట్ట తెలిసిందండి, నేను పోయి చూసిచ్చిందా అంటే స్వధర్మే నీవు క్షత్రుడిని, వాళ్ళ చంపడమో వాళ్ళ చేతులు తావడమో నీ ధనం పాప పుణ్యం అవసరం నీకు లేదన్నా. ఎందుకు ఈ వృత్తాంతం చెప్తున్నానంటే గంటకి చరిత్ర అవసరమై. సరే, ఈ ప్రకారం మనం ఆయన కౌశికుడు ఆ మాట అనేటప్పటికీ ధ్వంసం చేసి ఇచ్చినాను. గుండె దాని కాళ్ళ మీద పడి నమస్కారం చేశారు. ఆయన ఆడపిచ్చి నేనే ఇంకా వారంటీగా పోవాలని 200 మైళ్ళు నడిచిపోయారు విజయపట్నం. అక్కడ ధర్మవ్యాసుని భారతంలో ఉంది కథంతా మనం చిన్నప్పుడు చదివి ఉంటాం, మన పిల్లలకు తెలియదు. వాడు పోయేవారు, వాళ్ళ వృత్తి అడవికి వెళ్ళడం, జంతువులు చంపడం, మాంసం తెచ్చుకోవడం, అమ్ముకోవడం. ఏమైనా నేను సబ్రాహ్మణి తపస్సు చేశానే, ఈ పోయేవాడి దగ్గర నేనే తీసుకోవాలా? ఆ అమ్మాయి ఎదుగు చెప్పింది అనుకుంటూ ఆలోచిస్తున్నారు. ఆ ఊరి బయట వాళ్ళు ఇల్లుంది, దుర్గంధ భవిష్యం, ఆ వాసన. ఇంకేం చేస్తాడు, ఈ డబ్బు తీసుకుపోయి ఆ పాదవులను తెచ్చి అట్లా కాడు పట్టుకున్నాడు. ఆ స్పర్శజ్ఞానంతో కుమారుడు బయట నుంచి వచ్చాడు అని అర్థం చేసుకొని చూడండి. డబ్బు తీసుకొని మనం తీసుకువస్తే నిర్వాహం పెట్టడం కాదు, ఆ తల్లిదండ్రులు అడుగుతున్నారు, నాయనా లేదా 50 కేజీల మాంసం అన్నీ 5 కేజీలు అర్థం చెప్పావా? 50 కేజీ సరే, ఎవడైనా అతిథి జాగ్రత్త వచ్చాయా ఆకలి అవుతుందంటే వీడికి మాంసం దానం చేసావా? చేశాను నాయన. అన్నీ అయిపోయిన తర్వాత నాయన ఆ స్వామి వచ్చినాడే ఆయన విచారిస్తున్నాడు. వీళ్ళ కన్నులో చెవులేదే స్వామి వచ్చింది తెలిసింది అంటే ఎవరి ధర్మంలో ఉంటే అక్కడనే భగవంతుడు ఉన్నారు. ఇది చెప్పడానికి ఇంతసేపు ఉగిలితవలసి వచ్చింది. గండకి వృత్తాంతము దేవీ భాగవతంలో ఉంది. గండకి భోగమాన వాళ్ళ వృత్తిని విచార వృత్తి, మహాత్ముల సౌందర్య రాశి. ఆ సౌందర్యానికి ముగ్ధులై ఆ దేవలోకం ఉండే దేవతలు కూడా వచ్చి ఆమెతో ఈ మాట చెప్తే నమ్ముతారండి. మహాభక్తుల ఆమె ఈ వ్యభిచారంతో సంపాదించిన అపవిత్ర ద్రవ్యాన్నంతా దాని ధర్మాన్ని చేసింది. దేవాలయాలు, విద్యా మందిరాలు, అన్నదానాలు, అనేకంగా పిల్లలు చదివించడం, వృద్ధాశ్రమాలు, వ్యభిచారంతో సంపాదించిన అపవిత్ర ద్రవ్యంతో దాన ధర్మాన్ని చేసి నేపాల్లో మంచి టోపీలు కుట్టారు. మీరు ఎప్పుడైనా చూడండి. ఆ టోపీలు కుట్టుకొని స్వయం కష్టార్జితమైన పవిత్ర ద్రవ్యంతో ఆహారం కానీ, అలంకారం కానీ, వస్తువులు కానీ కష్టార్జితమైన పవిత్ర ద్రవ్యంతో చేసుకొని ఈ వ్యభిచార ద్రవ్యాన్ని దాన ధర్మాన్ని చేసింది. ఆ పుణ్యం రాశులు అయిపోయింది, కొండలు అయిపోయింది.
అయ్యేటప్పటికీ విష్ణువు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యారు. అమ్మా, ఇంక నీవు దానం చేస్తే ప్రపంచం తట్టుకోలేదు తల్లి, నీకేం కావాలని అడిగారు. గంటకి ఏం చెప్పి, అయ్యా నాకు అనుభవాసంలో బిడ్డలు లేరు, మీరు నా కొడుకులు పంపుతాను. భగవంతుడికి చిక్కు సమస్య వచ్చింది. అమ్మా, నీవు చెప్పింది వాస్తవమే, కానీ నీ శరీరం అపవిత్రమైంది. ఈ అపవిత్ర శరీరంలో మేము పుట్టడానికి లేదు, నీకు వేరే శరీరం ఇచ్చి నీకు అనుభవాసంలో పుడతాము అని ఆ కమండలో నీళ్లు తీసి చల్లేటప్పటి గంటకి నది అయ్యి ఆ నదిలో విష్ణువు ఈశ్వరుడు మునిగినారు. అవి సారగ్రామం. సారగ్రామం అంటే నల్లని చల్లని రాళ్ళు. మనం కాశీకి పోయినా, కాలేజీకి పోయినా, నమ్మదానికి పోయినా కూడా సారగ్రామం, కానీ బంగారం లేదు. గండగిరిలో ఉండే సారగ్రామంలో బంగారం వచ్చింది. ఎట్లా వచ్చింది? సాక్షాత్ విష్ణువు ఈశ్వరుడు అక్కడ సారగ్రామంగా తయారైనారు. మనం పోయినప్పుడు నేపాల్ గవర్నమెంట్ 2 మైళ్ళ దూరం దానికంతా కబ్జా వేసి తుపాకులు పట్టుకొని ఉంటారు. మనం పోయా సారగ్రామం కాదంటే దస్తవాడిని మడిగి తీసుకొని వస్తారు. పైకి వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళతో స్వయంగా ఆ చేతుల నుండి సారగ్రామం తీసుకొని బొరక వేసి బంగారం తీసుకొని మనకి ఇస్తారు. ఆ పదే బొరకను బట్టి నృసింహ సారగ్రామం, సారగ్రామం, సుదర్శన సారగ్రామం అని పేరు పెడతారు. ఈ మాట చెప్తే నమ్ముతారండి మీరు. ఏమయ్యా, రాళ్ళలో బంగారం ఎప్పుడైనా మనం పోయి చూస్తే కదండి తెలిసేది. కాబట్టి గండకి నిధులు అమూలమైంది, దాన్ని వర్ణించడం మనకు సాధ్యం కాదు. మహాపద్యమైంది ఆయన సముద్రోదకమావాహయామి. 18 పురాణాల సారమంతా కూడా మన బ్రహ్మంగారు ఎప్పుడో రాసి పెట్టారు. తెలంగాణ సమస్య 13, 14 మనకు వస్తుందని ఎప్పుడో బ్రహ్మంగారు చెప్పిందే. అట్లాగే యాసమర్చి కూడా చూడండి, ఈ ఆకాశంలో ఉండే చుక్కలన్నీ సిఐడీలు ఇంతవరకు చెప్పారు. వాళ్ళు మహర్షులు మన యోగక్షేమాన్ని విచారిస్తూ ఏదన్నా మీకు సందేహం వస్తే అటువంటి వాళ్ళని అడిగితే, వారు మామూటి వాళ్ళని అడిగితే సందేహం నివృత్తి కదండి. అట్లాగే ఈ భక్తిందుకు ఈ కలియుగంలో ఉండే మానవులు ఎట్లా ఉన్నారంటే, ఒక పావలా పని చేయాలి, రూపాయి పావలా ఆదాయం కావాలి. పావలాకి 10 రూపాయలకు లేదా 30 రూపాయలు ఇక్కడ లేకుండా రూపాయి పావలా కావాలంటున్నారే, వీడు చేసే పని పావలా ఆదాయం రూపాయల పావలా ఎట్లా వస్తుంది, వీడు ఎట్లా గడ్డలు పడతారు అని చెప్పి సందేహం పూర్తి కోసమై మనుషులతో వ్యాసం ఆశ్రమానికి వచ్చేటప్పటికి ఆయన స్నానం చేస్తూ కలిగి ధన్య అన్నారు. కలియుగం మహాధన్యుడు. ఏమయ్యా, ఈ ముసలాన్ని త్వరగా చెడిపోయిందాయని కలియుగం ఉంచినంటారే, ఆలోచించి ఇంటికి వచ్చే ధైర్యం లేదు, బ్యాంక్ నుంచి 10 రూపాయలు డబ్బు తెచ్చుకుంటామనడానికి లేదు. ఇటువంటి పాపపు ఇష్టమైన ఈ యుగమని ఈ ఎద్ద గడ్డలు పడేది అడుగుదాం ఇస్తే ఈ విషయాన్ని కలియుగం మంచిదంటారే, నేను త్వరగా చెడిపోయిందాయని అని ఆ మహర్షులంతా ఆ వాకిట్లో గుర్తున్నారు. వ్యాసం స్నానం చేసి వచ్చారు. వచ్చి నమస్కారం చేసేవయ్యా, ఏమన్నా ఇంట్లో వచ్చాడంటే, కానీ నేను వచ్చిన పని వాకిట్లోనే అయిపోయింది, కలియుగం మహా దుర్గాంగమైంది, బాబలే దత్త మాసేన అహోరాత్రేణ కలవు. మనకు 4 యుగములు ఉన్నాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కృతయుగంలో 10 సంవత్సరాలు చేసే దానము కానీ, ధర్మకార్యం కానీ, భజన కానీ త్రేతాయుగంలో 1 సంవత్సరం చేసుకుంటారు. ఆ 10 సంవత్సరం. త్రేతాయుగంలో సంవత్సరం చేసే 1 నెలలో చేస్తుంటారు. చూడండి, 10 సంవత్సరములు, సంవత్సరము, నెల. ద్వాపరయుగంలో 1 రోజులు చేసే ఆ భజన కానీ, ధర్మకార్యం కానీ కలియుగంలో 1 అహోరాత్రం. ఈ సూర్యోదయం మొదలుకొని రేపు సూర్యోదయం వరకు ఇస్తారు. ఒక్క మీ ఊరికి వీరభద్రాపురానికే కాదు, నేను పైన చోట్ల చెప్తుంటాం, ఎక్కడైనా ఒక చిన్న భజన చేయండి. ఈనాడు కలియుగంలో ఉండే ఉపద్రవం తగ్గవాలంటే అంతకంటే మనం ఏం చేయలేదు. కలవు సంఖ్య యజ్ఞ కేశవం. కాబట్టి భజన చాలా పవిత్రమైంది. మీరందరూ కూడా చాలా పెద్దయింది. అందరూ ఓపిక నమస్కారం చేసుకోండి. అక్కడ వేసి నమస్కారం చేసుకోండి. ప్రార్థన నమస్కారాన్ని సమర్పించాలి. అక్కడ వేసి నమస్కారం అంటే అక్కడ ఒక్క ఉంది కదా, ఆ ఒక్క రామచంద్ర స్వామిగా భావించాలి. మనకు మామూలుగా ఒక్క లేకుండా కూడా మనం పూజ చేయొచ్చు, కానీ అక్కడ ఒక భగవంతుడు ఉంటే కానీ మనకు దృష్టి అనేది భగవంతుడి మీద పోదు. కనుక ఆ ఒక్కలోకి రామచంద్ర స్వామిని ఆవాహన చేసుకుని ఆ ఒక్క పైన కుంకుమార్చన అనే కార్యక్రమం మీ అందరి భక్తులు ఒకసారి మనస్సులో అనుకోండమ్మా. మీసారి మనస్సులో అనుకో. అమ్మ అందరూ కూడా చెప్పేది పలకండమ్మా. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ
जन्मनि जन्मांतरेव कृत कायिक वाचिक मानसिक सांसर्गिक समस्त पाप क्षयार्थम श्री सीता लक्ष्मण हनुमतो समेत रामचंद्र स्वामिनः संपूर्ण अनुग्रह सिद्ध्यर्थम प्रीत्यर्थम सामूहिक सहस्रनाम कुंकुमार्चन समर्पयामि आवाहयामि అందరూ కూడా ఉంగరపు వేలు ఉంది కదమ్మా మీ ఉంగరపు వేలు ఆ ఒక్క మీద ఉంచండి అందరూ కూడా కాసేపు ఆయా స్ఫూర్తి అవదంబై ప్రాణాభమాప ప్రాణ నివేద తలపైనే అందరూ కూడా హృదయం మీద చేతుల నుంచి నమస్కారం చేసుకోండి స్వామి జగన్నాథ యావత్ పూజావసానకం తావత్ కంపేత భావేన బింబేస్మిం సన్నిధం గురు అయ్యా మేము చేసే పూజ అయిపోయేంత వరకు కూడా ఈ యొక్క బింబము అంటే మనము భవ సుముఖో భవ సుప్రసన్నో భవ వరదో భవ శ్రీ సీతాక్షరమస్మేత రామచంద్ర స్వామినే నమో నమః ప్రాణాన్ స్థాపయామి సువర్ణ ఖచ్చిత సింహాసనం సమర్పయామి అమ్మా అంత పసుపు తీసుకొని మీరు తమలపాకు పెట్టారు కదా ఒక కింద ఆ తమలపాకు తాకించండి పసుపు సువర్ణ ఖచ్చిత సింహాసనం సమర్పయామి पाद्यम समर्पयामि मुखे आजमनीयम समर्पयामि स्तपयामि श्री सीताक्षरमस्मेत रामचंद्र स्वामिने नमो नमः क्षीरेणास्तपयामि श्री सीताक्षरमस्मेत रामचंद्र स्वामिने नमो नमः दत्तास्तपयामि श्री सीताक्षरमस्मेत रामचंद्र स्वामिने नमो नमः उदेनास्तपयामि श्री सीताक्षरमस्मेत रामचंद्र स्वामिने नमो नमः मधुनास्तपयामि श्री सीताक्षरमस्मेत रामचंद्र स्वामिने नमो नमः शर्करयास्तपयामि फलोदकेनास्तपयामि शुद्धोदक स्थानं समर्पयामि शुद्धोदक स्थानान्तरं शुद्धाचमनीयं समर्पयामि यज्ञोपवीतार्थं कुङ्कुमलेपनं समर्पयामि ओं गन्धद्वारान्तरादृशां नित्यपुष्टाङ्गदेशिनी ईश्वरीं सर्वभूतानां तामिहोपक्वयेश्वयं श्री सीतालक्ष्मणहनुमस्तेत रामचन्द्रस्वामिने नमो नमः श्रीगन्धान् सुकुङ्कुमलेपनं समर्पयामि ओं मायदेवराजदेवस्वामिने नमो नमः सुकुङ्कुमलेपनं समर्पयामि ओं काण्डात् परोहन्ति परुषप्परे देवानो दूर्वे प्रतनुहस्येन श्री सीतालक्ष्मणमस्तेत रामचन्द्रस्वामिने नमो नमः पूर्वायुग्मार्थं सुकुङ्कुमलेपनं समर्पयामि ओं हिरण्यरूपस्य नाथाय सीतायाः पदये नमो नमः श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्र नाम तत्तुल्यं राम नाम వరాననే అందరూ కూడా శ్రీరామాయ నమః అనుకొని అక్కడ వేసి నమస్కారం చేసుకోండి శ్రీరామాయ నమః కుంకుమై పూజయామి ఇంకా సహస్రనామాలు ప్రారంభమవుతున్నాయి అందరూ కూడా చిత్తశుద్ధితో భక్తి శ్రద్ధలతో నమః అన్నప్పుడల్లా ఈ 3 వేలతో అక్కడ వేస్తూ ఉండండి శ్రీరామ సదాచారాయ నమః ఓం రాజేంద్ర ఓం సత్యవ్రతే నమః ఓం సుతనే నమః ఓం జ్ఞానగమ్యాయ నమః ఓం దృఢప్రజ్ఞాయ నమః ఓం కరధ్వంసనే నమః ఓం ప్రతాపవతే నమః ఓం ద్యుతిమతే నమః ఓం ఆర్తవతే నమః ఓం వీరాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం హరివర్ధనాయ నమః ఓం విస్తరాయ నమః ఓం పరిప్రుఢాయ నమః ఓం దృఢాయ నమః ఓం ఈశానాయ నమః ఓం ఖడ్గధరాయ నమః ఓం శ్రీమతే నమః ఓం కౌశలేయాయ నమః ఓం అనసూయకాయ నమః ఓం విపులాంశాయ నమః ఓం మహోర్కసాయ నమః ఓం పరమేశ్వరీ నమః ఓం పరాయణాయ నమః ఓం సత్యవ్రతాయ నమః ఓం సత్యసంధాయ నమః ఓం గురవే నమః ఓం పరమధార్మికాయ నమః ఓం లోకజ్ఞాయ నమః ఓం లోకకృతే నమః ఓం పరస్పై నమః ఓం మనాతయే నమః ఓం భగవతే నమః ఓం సేవ్యాయ నమః ఓం జితమయా నమః ఓం దయాకరాయ నమః ఓం దక్షాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సర్వపావనాయ నమః ఓం గోధరయే నమః ఓం సుందరాయ నమః ఓం పీతవాసదే నమః ఓం సూత్రకారాయ నమః ఓం పురాతనాయ నమః ఓం సోందినే నమః ఓం సర్వగాయ నమః ఓం సర్వగోచరాయ నమః ఓం కవయే నమః ఓం సుగ్రీవవరదాయ నమః ఓం సర్వపుణ్యాధికప్రదాయ నమః ఓం నివృత్తాత్మనే నమః ఓం శృతిమతే నమః ఓం వీరవతే నమః
ओम प्रभवे नमः ओम देवतात्ताय नमः तीर्थमयाय नमः ओम शोभाय नमः ओम सर्वयज्ञ फलप्रदाय नमः ओम यज्ञ स्वरूपिणी नमः ओम यज्ञेशाय नमः ओम जरा मरण वर्जिताय नमः ओम अन्नात्रे नमः ओम परमात्मने नमः ओम परात्पराय नमः ओम प्रयाण भूत गुणाकराय ओम विनीतात्मने नमः ओम वीतरागाय नमः ओम तमस्वीशाय नमः ओम जनेश्वराय नमः ओम कल्याण प्रकृति नमः शारोत्तगाय नमः ओम रामाय नमः ओम सर्वदिक्कमोक्षकृते नमः ओम विद्युताय नमः ओम विश्वगत्ते नमः ओम विश्वात्ते नमः ओम विश्वधृते नमः ओम नित्याय नमः ओम नित्य कल्याणाय नमः ओम श्रेयशोक विनाशकृते नमः ओम काकुत्साय नमः ओम रामाय नमः ओम विराधवद पंडिताय नमः ओम दुष्स्वप्ननाशनाय ओम त्रिसिद्धंतज्ञाय नमः ओम दत्तवादिने नमः ओम सर्वविद्या समर्थनाय नमः ओम जानकी वल्लभाय नमः ओम पूज्याय नमः ओम प्रकरणाय नमः ओम प्रीतिवर्धनाय नमः ओम संभवाय नमः ओम अतीन्द्राय नमः ओम वेदाय नमः ईशाय ओम जाम्बवत्प्रभवे नमः ओम मदनाय नमः ओम मदनाय नमः ओम यामिनी नमः ओम विश्वकर्मणे नमः ओम निरंजनाय नमः ओम नारायणाय नमः ओम अग्रण्ये नमः ओम साधवे नमः ओम जटायु प्रीतिवर्धनाय नमः ओम मेघरूपाय नमः ओम जगन्नाथाय नमः ओम सुरकारण्यहिताय नमः ओम प्रभवे नमः ओम जुदक्रोधाय नमः ओम जुदानात्मने नमः ओम प्लवंगादिपरज्जुदाय नमः ओम वसुदाय नमः ओम सुभजाय नमः ओम नैकवायाय नमः ओम भंग्याय नमः ओम प्रमोदनाय नमः ओम चंडांसवे नमः ओम महाच्युतवे नमः ओम सिद्धि संकल्पाय नमः ओम श्रीरामाय नमः ओम रोगहत्रे नमः ओम मंत्रविदे नमः ओम मंत्रभावनाय नमः ओम सौमित्री वत्सलाय नमः ओम दुर्गाय नमः ओम व्यक्तस्वरूपधृते नमः ओम विशिष्टाय नमः ओम ग्राम ओम मदनाय नमः ओम सात्विकाय नमः ओम धीराय नमः ओम सदाशिवशारदाय नमः ओम ज्येष्ठाय नमः ओम सर्वगुणोपेताय नमः ओम शक्तिवताय नमः ओम महामायिने नमः ओम स्थापनाय नमः ओम ज्ञापने नमः ओम रेणुका बलप्रहाय नमः ओम रेणुके बलग्रहपदवी नमः ओम कृष्णाय नमः ओम समर्थनाय नमः ओम अनन्तनाशनाय नमः अधर्मशत्रुरक्षोज्ञाय नमः ओम पुरोहिताय नमः ओम पुरुषाय नमः ओम ब्रह्मगर्भाय नमः ओम बृहद्गर्भाय नमः ओम धर्मधेनवे नमः ओम धनागमनाय नमः ओम हिरण्यगर्भाय नमः ओम ज्योतिष्पति नमः ओम सल्लाताय नमः ओम नराय नमः ओम नारायणाय नमः ओम रामाय नमः ओम कबद्धिने नमः ओम नीलोहिताय नमः ओम रुद्राय नमः ओम पशुपतये नमः ओम स्थानवे नमः ओम विश्वामित्राय नमः ओम द्विजेश्वराय नमः ओम मातामहाय नमः ओम मातरिष्ठने नमः ओम अविंचाय नमः ओम विष्ठरस्यवसे नमः ओम अक्षोभ्याय नमः ओम सर्वभूतानां नमः ओम चण्डाय नमः ओम सत्यपराक्रमाय नमः ओम बालिखल्याय नमः ओम महाकल्पाय नमः ओम कल्पवृक्षाय नमः ओम कलाधराय नमः ओम निदाघ्राय नमः ओम तपनाय नमः ओम मोघाय नमः ओम शुक्लाय नमः ओम परबलाप्रभवे नमः ओम रघुवन्धवन्दनाय नमः ओम दिव्याय नमः ओम कम्बुग्रीवाय नमः ओम शिवप्रियाय नमः ओम शङ्काय नमः ओम अनिलाय नमः దయచేసి నిశ్శబ్దం అయిపోయింది. రామాలు ఇస్తాము, అయిపోయింది. శ్రీమద్ రమణ గోవింద గోవింద. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి. పూజ మధ్యలో ఉన్న స్వామివారికి ఇప్పుడు అర్చన అయిపోయింది. అర్చన అయిపోతుంది. ధూపము, తర్వాత దీపము, తర్వాత నైవేద్యము, తర్వాత తాంబూలము, తర్వాత హారతి, ఇవన్నీ కూడా షోడశ ఉపచారాలు. ఈ పూజ అయిపోయిన తర్వాత మా అందరు కుంకుమ చేతికి తీసుకోండి. ఓం వనస్పతి, మా అందరు కుంకుమ చేతికి తీసుకోండి.
ఓం మనస్పతి భైరవ్యే నానాగంధే సుధాగ్రే స్వదేవానాం ధూపోయం ప్రయుక్యతా శ్రీ సీతాలక్ష్మణసమేత రామచంద్ర స్వామినే నమో నమః ధూపమాఘ్రాపయామి శాంతిభక్త సంయుక్తం మందినా యోజితం మయా మంగళం దీపం తేనో త్రిపురావసం దర్శయామి. మనం చేస్తాం కదా ఇంటి దగ్గర దీపారాధన, ఇప్పుడు చూసి నమస్కారం చేసుకోవాలి. మనం చేసేటువంటి ఒక పూజకు సాక్షిభూతం దీపా. మా టెంకాయలు తెచ్చివ్వండి అమ్మా. ఇప్పుడే టెంకాయలు అంటే స్వామివారికి నైవేద్యం పెట్టే పదార్థం. మళ్ళీ టెంకాయలు తెచ్చిన స్వామి అంటే కుదరదు. హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం పెట్టడానికి ఉండదు. ముందు నైవేద్యం అయిపోయిన తర్వాత తాంబూలం అయిపోతున్నాయి హారతి. దయచేసి ఎవరైనా స్వాహ స్వాహ ఓం ధ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. శ్రీ సీతాలక్ష్మణ సమేత రామచంద్ర స్వామినే నమో నమః. తాత్కాల నారికేల ఖాద్యోప నైవేద్యం సమర్పయామి. మధ్యే భాగం సమర్పయామి. मध्ये भागं समर्पयामि. उत्तराभूषणं समर्पयामि. हस्तो प्रक्षालयामि. पादौ प्रक्षालयामि. मुखे आचमनीयं समर्पयामि. ताम्बूलं भूषिता अंत कुक्कुमवे नमस्कारं చేసుకోండి. ताम्बूलं समर्पयामि तथा आनन्दमङ्गलकर्पूरनीराजनं दर्शयामि. मंगलं कौशलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ततनूजाय सार्वभौमाय मंगलम्. वेदवेदान्तवेद्याय मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मंगलम्. आनन्दमङ्गलकर्पूरनीराजनं समर्पयामि. नीराजनां प्रमुखे आचमनीयं समर्पयामि. नमस्करोमि. जय श्रीकृष्ण गोविन्दा आञ्जनेय गोविन्दा गोविन्द. सुरे अहं वेद्मि महात्मानं रामं सत्यपराक्रमं वसिष्ठो महातेजो ये जे मे तपसि स्थिताः. श्री सीतालक्ष्मणसमेत रामचन्द्र स्वामिने नमो नमः. दिव्यमंगलमंत पुष्पाक्षतां सुकुङ्कुमलेपनं समर्पयामि. मरला కూడా తీసుకోండమ్మా అందరూ కూడా. रुद्राय राम चंद्राय वेधसे रघु नाथाय नाथाय सीतायाः पदये नमो नमः. वनमाली गदी सीतालक्ष्मणसमेत रामचंद्र स्वामिने नमो नमः. प्रार्थना नमस्कारान् समर्पयामि. सुकुङ्कुमलेपनं समर्पयामि. మరలా కూడా కుంకుమ చేతికి తీసుకొని మీ కుడి చేతి వైపు ప్రదక్షిణ చేయండి అందరూ కూడా. రామచంద్ర స్వామిని నమో నమః. మళ్ళీ కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. ఆత్మరక్ష నమస్కారాన్ని సమర్పయామి. మరలా కూడా కుంకుమ వేసుకోండమ్మా. పునః పూజాంత విషయం అందరూ కూడా కూర్చోండి. అందరూ కూడా అమ్మ కుంకుమ నుదుటన ధరించండి. ఉంగరపు కుంకుమ అంతా కూడా పిల్లలు తీసుకువెళ్ళండి. ఆ కుంకుమ దేవుడి గుడిలో పెట్టుకొని రోజు కూడా మీరు మీ పిల్లలు మీ భర్త అందరూ కూడా రోజు కూడా పెట్టుకుంటూ ఉండాలి. ఒకసారి మనం పూజ చేసిన అక్షింతలు గాని, పూజ చేసిన పూలు గాని, పూజ చేసిన కుంకుమ గాని మరలా ఇంకా వేరే దేవతలకు పూజించకూడదు. మళ్ళీ కుంకుమ తీసుకొని ఇంకో దేవుళ్ళకు పెట్టకూడదు. वरुणः इंद्रो बृहस्पतिः नमो ब्रह्मणे सत्यं वदिष्यामि मामवतु अवतु माम् ఈ పట్ట తీసేయండి కొంచెం. అది కొంచెం లేనట అమ్మా. శాంతి అందరూ గోవిందరాసుడా గోవింద 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 గోవింద.
అందరూ వరుసగమ్మా క్యూ లైన్ లో రాండి. కుమారు ఒక డ్రమ్ము నిండా పోసినారు. లైన్ అమ్మా మామూలుగా పోయిందిగా శ్రీరామ శ్రీరామ అనుకుంటూ పోయింది. ఊరికి నీళ్ళు పోసి రావద్దండి. ఏదో మంత్రం జపం చేస్తూ పోయింది. అయ్యా స్వామి ఆ ముందు ఓం నమో వాచే యాచ హితాయాచ హితాకస్య వాచే నమో నమో వాచే దుర్మాహవశీ మంత్రగద మంత్రపది రారాం వై శ్రీం వాచముచ్చారగో దేవేంద్ర సూర్య సధర్మ బ్రహ్మ ప్రజాపతి గోధుమ వదిష్యే భూరం ఆ విగ్రహాలు చాలా దాటి కొనాలి. शिवानुष्ठन्तमाभवतुमडेका सरस्वती माते ज्ञानसन्दृशी इदास्तमन्तो भूयास्तमावास्तोस्मश्चवास्तस्य भूयास्तोस्मान् ज्येष्ठेन्द्रवयं विष्णः प्रतिष्ठावन्तो भूयास्मान् प्रतिष्ठाया प्रतिष्ठस्य भूया द्योस्मान् ज्येष्ठेन्द्रवयं विष्णः आवातवाहभेषजं विवातवाहयद्रवः तगं हि विष्णभेषजो देवानां दूतयसे वायुं वातो वातासं घोरापरावतः क्षन्मे अग्न्यावातपराज्ञावातयद्रवः यदो वारते गृहेन्द्रस्य निदेहितः उतो नो देहि देवसेतो नो देवसेतो नो అయిపోయింది దాన్ని రా ముచ్చిస్తా भगवन्तरं बृहदग्नयः पर्वताश्रयावादस्वस्त्या स्वस्तिमान्तया स्वस्त्या स्वस्तिमानसानि